Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is make your reservations. Make your reservations. The text is from Peter's first epistle, chapter 1, verse 4. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనం కలిపి రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదునైన స్వాస్థ్యము కలుగునట్లు ఆయన తన విశేష కనికరమ చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇక్కడ ప్రాముఖ్యమైన వాక్య భాగం గమనించినప్పుడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారి స్వాస్థ్యము అది మన కొరకై సిద్ధపరచబడి ఉన్నది అని మన నిరీక్ష, అది జీవిత నిరీక్షణ. నీ కొరకే నా కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. మనం స్వతంత్రించుకోవాలి. సాధారణంగా 31st నైట్ వాచ్ సర్వీస్ అప్పుడు చాలామంది కూడా హోటల్స్ బుక్ చేసుకుంటారు, రిసార్ట్స్ బుక్ చేసుకుంటారు. కొంతమంది డిన్నర్ వెళ్ళినప్పుడు టేబుల్స్ రిజర్వ్ చేసుకుంటారు. రిజర్వ్ అని రాస్తారు, టేబుల్ రిజర్వ్. అలా టైం వస్తున్నప్పుడు ఇంతమంది 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఆ 10 మెంబర్స్గా టేబుల్ రిజర్వ్ చేస్తాడు. మనం ఏ టికెట్ మనం ముందుగా రిజర్వ్ చేసుకుంటాం. బస్ టికెట్, ట్రైన్స్ టికెట్ ఇన్ అడ్వాన్స్గా మనం బుక్ చేసుకుంటాం. జెరూసలేం వెళ్ళాలంటే ఎంత వెరీ ఇన్ అడ్వాన్స్గా టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. రిజర్వ్ చేసుకుంటాం మనం ముందుగానే. అంటే ఇక ఖచ్చితంగా మనకే ఉంటుంది ఆ సీటు, మనకే కేటాయిస్తారు. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ ఉంటుంది, రిజర్వ్డ్ బెర్త్ ఉంటుంది, చేసుకుంటాం. వాటి విషయం లోక సంబంధంగా మంచిదే, కాదని చెప్పను. హ్యావ్ యు మేడ్ షూర్ ఆఫ్ యువర్ హెవెన్లీ రిజర్వేషన్? పరలోకం ప్రభు సిద్ధపడిన ఆ స్థలాన్ని నువ్వు రిజర్వ్ చేసుకోవడానికి ఆశిస్తున్నావా? యు నీడ్ టు పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ నౌ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ క్లెన్సింగ్ ఆఫ్ అవర్ సిన్. ఆ పరలోకం ప్రభు సిద్ధపరిచిన వాడబడిన స్వాస్థ్యము, దేవుని కట్టబడిన ఆ నివాసాన్ని రిజర్వ్ చేయించుకోవాలంటే నీవేమనగా ప్రభు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తము ప్రభుని అంగీకరించి నీ పాపమున రక్తంలో కడుక్కోవాలి. అలాంటి వారికి those are born again, for them the mansion is reserved. Then you will have a guaranteed reservation for that heavenly home. You can be assured that you will celebrate with the Lord for all eternity. నిశ్చయిత ప్రభుతో పాటు సదాకాలం జీవించగలం. ఈనాడు గమనిస్తే ఎక్కడ చూసినా సమాధుల యొక్క కొరత ఉన్నది. మన మాబూదాన్ని కూడా కొన్ని ఏళ్ళ నుంచి ప్రార్థించే ప్రయత్నం చేసిన తర్వాత శ్రీనివాస గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు ప్రప్రదంగా మినిస్టర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మనకు గవర్నమెంట్ స్థలం కేటాయించినాడు. కొన్ని ప్రదేశాలు గమనిస్తే రిజర్వ్ చేసుకుంటున్నారు. భూస్థాపన నిమిత్తం సరిపోయిన తర్వాత ఆ స్థలాలు రిజర్వ్ చేసుకుంటున్నారు. భర్త చనిపోతే భార్య పక్కనే స్థలాన్ని రిజర్వ్ చేసుకుంటున్నాడు. ఆ సెంటిమెంట్ ఏదో నాకు అర్థం కాదు. భర్త పక్కన సమాధి, భార్య సమాధి ఉంటే ఏమి కాదు, నథింగ్. అక్కడ రిజర్వ్ చేసుకో, ఇక్కడ కాదు. ఇక్కడ రిజర్వ్ చేసుకున్న ఎంతో తాహతలాడుతాం, ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. Then I think about the reservation, heavenly reservation.
A mansion is prepared for you, a place is prepared for you. Reserve that place. నీ కొరకు రిజర్వ్ చేసుకుంటే గ్యారెంటీగా ఉంటుంది అది. అలా రిజర్వ్ చేయించుకోవాలంటే యూ మస్ట్ బి బోర్న్ అగైన్. యూ మస్ట్ బి వాష్డ్ థరోలీ బై ది ప్రెషస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ యూ మస్ట్ బి సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. యూ మస్ట్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. అలాంటి వారు గమనించినప్పుడు ఆ స్థలం రిజర్వ్ చేయబడుతుంది. హరీ అప్ డియర్ ఫ్రెండ్స్, మేక్ యువర్ రిజర్వేషన్ టుడే. ఈరోజే హెవెన్లీ ప్లేస్ కొరకు రిజర్వ్ చేయించుకోండి. ఇట్స్ నాట్ టూ లేట్. కాబట్టి ఆ హెవెన్లీ ప్లేస్ సిద్ధం చేసుకోండి. రిజర్వ్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడు మీ స్తోత్రాలు తండ్రి. ప్రభువా, పరలోకంలో మాకు వాడబారిన నిర్మలమైన అక్షయమైన వాడు శాస్త్రాలు సిద్ధపరిచారు తండ్రి. శ్రేష్టమైన స్థలం సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. మీ చేత కట్టబడిన నిత్యమైన స్థిరమైన నివాసం అబ్రహాము దానికి ఎదురు చూసి రిజర్వ్ చేసుకున్నాడు ప్రభువా. మేము కూడా ఆ హెవెన్లీ ప్లేస్ మా ప్రభువా రిజర్వ్ చేసుకోవడానికి, ఈ దినమందే రిజర్వ్ చేసుకోవడానికి, రేపు మాది కాదు, ఈ రోజు మా ప్రభువా ప్రతి బిడ్డ పరలోక స్థలాన్ని రిజర్వ్ చేసుకోవడానికి, ఈ రోజు పూనుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని అలాంటి తీర్మానాన్ని ప్రతి బిడ్డ చేసుకోవడానికి శక్తిని ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.